ఈ మధ్య అయితే ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండ్ బాగా జరుగుతుంది. సో మన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు' మూవీ రీ రిలీజ్ బాగా కలెక్షన్స్ వచ్చాయి. సో జనాలు కూడా ఎక్కువ మంది వెళ్ళి చూసి బాగా ఎంజాయ్ చేశారు. అంటే రీసెంట్ టైమ్స్లో కొత్త మూవీస్కి ఎలాంటి రెప్యుటేషన్ ఉందో అండ్ రీ రిలీజ్ మూవీస్ కూడా అదే రెప్యుటేషన్ జరుగుతుంది. సో దీంట్లో ఒక గుడ్ న్యూస్, మనకి 2015లో జూలై 10th 'బాహుబలి పార్ట్ 1' రిలీజ్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. సో ఆ సినిమా మనం ఎన్నిసార్లు రిపీట్గా చూసామో, అంటే ఆ సినిమా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక మైల్ స్టోన్ మూవీ. సో దాని తర్వాత పాన్ ఇండియా మూవీస్ స్టార్ట్ అవ్వటం, ఎంత పెద్ద బడ్జెట్లు పెట్టడానికైనా ప్రొడ్యూసర్లు ధైర్యం చేయటం. సో ఒక్క 'బాహుబలి' చూసే అన్ని సినిమాలు వచ్చాయి. ఎక్కువ బడ్జెట్లు పెట్టి మంచి మంచి మూవీస్ కూడా తీశారు. బట్ అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయ్యాయి. బట్ 'బాహుబలి' అనేది చాలా మూవీస్కి దారేసింది, పెద్ద రోడ్ వేసిందని చెప్పుకోవాలి. బట్ ఈ సినిమా ఆఫ్టర్ 10 years తర్వాత జూలై 10th సేమ్ అదే డేట్కి రిలీజ్ చేయబోతున్నారు. 2025 జూలై 10th ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ ఇదే సినిమా రిలీజ్ చేయబోతున్నారు. అటు ప్రభాస్ ఫ్యాన్స్కి కావచ్చు, ఇటు తెలుగు ఆడియన్స్కి కావచ్చు, ఇదంతా ఒక పండగ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ సినిమా ఈ సినిమా థియేటర్లో చూసిన తర్వాత మనకు మైండ్లో పనిచేయలేదు. ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, సో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్ళామో అంత రీచ్ అయింది. బట్ అదే సినిమా ఇప్పుడు ప్రతి సినిమా మనకు తెలుసు ఎంత ఎంజాయ్ చేస్తాం, పాటలకు కానీ, డైలాగ్స్కి కానీ, ఫైట్స్కి కానీ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఇంకా రీ రిలీజ్కి ఇంకా మామూలుగా ఉండదు. ఈ సినిమా రీ రిలీజ్ అవ్వటం ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఎంత గుడ్ న్యూసో తెలుగు ఆడియన్స్కి కూడా అంతే గుడ్ న్యూస్. సో ఇప్పటి వరకు రీ రిలీజ్ ట్రెండ్స్లో హైయెస్ట్ కలెక్షన్స్ మహేష్ బాబు గారి నెంబరు, పవన్ కళ్యాణ్ గారి నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళ ఇద్దరు మూవీస్ మాత్రం హైయెస్ట్ నెంబర్స్ చేసి ఉన్నాయి. ఆరెంజ్ మూవీ కూడా రీసెంట్గా హైయెస్ట్ నెంబర్స్ చేసాయి. సో ఇంకో పెద్ద రికార్డ్ పెట్టే ఛాన్స్ అయితే కనపడుతుంది. రీ రిలీజ్ ట్రెండ్లో ఇది ఒక పెద్ద రికార్డ్ పెట్టే ఛాన్స్ అయితే కనపడుతుంది. ఎందుకు అంటే ఇంకా బాహుబలికి టీఎఫ్ఐ అందరూ ఫ్యాన్సే. అటు ప్రభాస్ ఫ్యాన్స్ కాదు, ఇటు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కాదు, ఇటు రామ్ చరణ్, అల్లు అర్జున్ అందరూ కూడా బాహుబలికి ఫ్యాన్స్. సో అందుకని ఆ సినిమాకి అంత ట్రెండ్. రీసెంట్గా మనం చూసుకుంటే అసలు పోకిరి దగ్గర నుంచి రీ రిలీజ్ ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. సో ఇంకా సక్సెస్ రేషియో మన తెలుగు సినిమాస్లో పెద్ద సినిమాలు పక్కన పెడితే చిన్న సినిమాలు సక్సెస్ రేషియో తక్కువ ఉంది కాబట్టి ఇంకా సర్వైవ్ అవ్వాలి థియేటర్స్. ఇంకా జనాలు కూడా ఏంటంటే ఆబ్వియస్లీ మన జనాలు టాలీవుడ్ ఆడియన్స్ అందరూ కూడా టీఎఫ్ఐకి బానిసలు అంటారు. అంటే సినిమా లేనిదే బ్రతకలేరు. సినిమా చూడాలి, వీకెండ్ సినిమా చూడాలి, మంత్ ఎండ్ సినిమా చూడాలి, ఓటీటీలో సినిమా చూడాలి, కుదిరితే యూట్యూబ్లో సినిమా చూడాలి, ఖాళీగా ఉంటే సినిమాలు చూడాలి, పండగలకు సినిమా చూడాలి. ఎప్పుడైనా కూడా సినిమా అనేది మనకు కామన్. అంటే టీఎఫ్ఐ బానిసలు అంటే సినిమా అంటే అంత ఇష్టం. సినిమా లేకుండా మనకు గడవదు. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమాలు రిలీజులు లేట్ అవుతున్నాయి అండ్ చిన్న సినిమాలు వచ్చినా కూడా అందులో ఒక 10 సినిమాలు వస్తే 2 సక్సెస్ అవుతున్నాయి. సో ఇంకా 8 సినిమాలు మనకి యావరేజ్గా ఫెయిల్యూర్గా నిలబడుతున్నాయి. సో ఇంకా ఆడియన్స్కి సినిమాలు చూడాలన్న ఆతృత మాత్రం ఎక్కువగా ఉంది. ఇంకా ముందు ఎప్పుడైనా కూడా ఏదైనా తగ్గుతూ వస్తుంది. కానీ సినిమాల విషయంలో మాత్రం తెలుగు ఆడియన్స్ కానీ, ఇండియన్ ఆడియన్స్ కానీ ఇంకా పెరుగుతూ వెళ్తుంది దాని ఇంట్రెస్ట్. మంచి సినిమాలు రావాలే కానీ ఆదరిస్తూ వెళ్తుంటారు. ఇప్పుడు కోర్ట్ సినిమా వచ్చింది, బ్లాక్ బస్టర్ చేశారు. సో అట్లాగే మంచి సినిమాలు వచ్చే గ్యాప్లో ఈ రీ రిలీజ్ ట్రెండ్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. సో నేనైతే వెయిట్ చేస్తున్నా రీ రిలీజ్ కోసం. సో రీసెంట్గా ప్రభాస్ గారిది 'సలార్' ఈ March 21st రీ రిలీజ్ అవ్వబోతుంది. సో దాన్ని కూడా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిపోయి అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో ఫ్యాన్స్కి, ఆడియన్స్కి పండగ. అంటే ఎవ్రీ వీక్ మనకి ఇంకా 27th కూడా 'నాయక్' రీ రిలీజ్ ఉన్నట్టుంది. ఈ March 27th 'నాయక్' మూవీ కూడా రిలీజ్ ఉన్నట్టుంది. సో దానికి కూడా జనాలు వెళ్తూ ఉంటారు. బట్ 'బాహుబలి' కోసం మాత్రం ఆడియన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా మనం మెయిన్గా ఇంకో సినిమా గురించి మాట్లాడుకుంటే ఎప్పటికీ మాస్టర్ పీస్ మూవీ 'అతడు', అది August 9th మహేష్ బాబు గారి బర్త్డే రోజు రిలీజ్ అవ్వబోతుంది. సో దానికోసం కూడా బీభత్సంగా వెయిటింగ్ నేను. సో ఇంకా 'బాహుబలి' చూడాలి, తర్వాత ప్రతి రీ రిలీజ్ చూడాలి, ప్రతి కొత్త సినిమా చూడాలి, టీఎఫ్ఐ బాగుండాలి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.